తెలుగు టైటన్స్ కి అండ్ గుజరాత్ జైన్స్ కి మధ్య మ్యాచ్ లో టైటన్స్ టీం 5 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. దీంతో టైటన్స్ టీం టాప్ 4 లోకి వెళ్ళడానికి ఇంకా ఛాన్స్ ఉంది. ఫస్ట్ 10 మినిట్స్ లో మ్యాచ్ పోటాపోటీగా సాగింది. దీంతో టూ టీమ్స్ కూడా ఈ 6 పాయింట్స్ స్కోర్ చేశారు. టైటన్స్ టీం అయితే గుజరాత్ రైడర్స్ డూ ఆర్ డైకి వచ్చినప్పుడు అడ్వాన్స్ టైకిల్స్ అటెంప్ట్ చేసి గుజరాత్ కి పాయింట్స్ ఇచ్చారు. భరత్ కూడా మ్యాచ్ పై లేనప్పుడు విజయ్ మాలిక్ బోనస్ పాయింట్స్ తో పాటు డూ ఆర్ డై రేట్ పాయింట్స్ కూడా స్కోర్ చేశాడు. మందీప్ శర్మ రేట్ కి వెళ్లి ఆల్మోస్ట్ మిడిల్ లైన్ ని క్రాస్ చేశాడు. క్రాస్ చేస్తే సూపర్ రైడ్ అయ్యేది. బట్ షాద్లు మిడ్ లైన్ క్రాస్ అవడంతో టైటన్స్ టీమ్ కి పాయింట్ వచ్చింది. భరత్ అని రైట్ కార్నర్ డిఫెండర్ అయిన లక్కీ శర్మ ఈజీగా ట్యాకిల్ చేశాడు. భరత్ ని గుజరాత్ టీం అయితే కంటిన్యూస్ గా 3 టైమ్స్ ట్యాకిల్ చేశారు. భరత్ అయితే ఫస్ట్ హాఫ్ లో 2 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. థర్డ్ రైడర్ గా ఉన్న మందీప్ శర్మ అయితే ప్రతిసారి రైడ్ కి వెళ్లి అగ్రెసివ్ గా పాయింట్స్ కోసం ట్రై చేశాడు. ఈ క్రమంలోనే తను చాలా సార్లు అవుట్ అయ్యాడు. దీంతో ఫస్ట్ హాఫ్ కమిట్ అయ్యే టైం కి టైటన్స్ టీం 11 పాయింట్స్ అండ్ గుజరాత్ టీం 11 పాయింట్స్ స్కోర్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి పాయింట్ ఆఫ్ టైం లో కూడా టూ టీమ్స్ యొక్క స్కోర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. 30 మినిట్స్ కమిట్ అయ్యాక టూ టీమ్స్ కూడా ఈచ్ 17 పాయింట్స్ స్కోర్ చేశారు. సమవుజ్జీల సమరంగా మారుతున్న ఈ సమయంలో భరత్ కూడా డూ ఆర్ డై రైడ్ కి వెళ్లి మల్టీ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇదైతే గేమ్ చేంజింగ్ రైడ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే టైటన్స్ టీం నెక్స్ట్ డిఫెన్స్ లో అండ్ రైడింగ్ లో కూడా పాయింట్స్ స్కోర్ చేయడంతో గుజరాత్ టీం అవుట్ అయింది. దీనితో టైటన్స్ టీం 5 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది. టైటన్స్ టీం ప్రతిసారి డిఫెన్స్ లో పాయింట్స్ స్కోర్ చేస్తూ వచ్చారు. షాద్లు రైడ్ కి వచ్చి అజిత్ పవర్ ని టచ్ చేసినట్టుగా క్లెయిమ్ చేశాడు. ఎంపైర్స్ కూడా గుజరాత్ కి పాయింట్ ఇచ్చారు. బట్ టైటన్స్ టీం రివ్యూ తీసుకోవడం కలిసి వచ్చింది. రివ్యూ అయితే టైటన్స్ టీం కి అనుకూలంగా వచ్చింది. టైటన్స్ టీం లీడ్ లో ఉన్నప్పటికీ రైడర్స్ అయితే పాయింట్స్ కోసం ట్రై చేస్తూ ట్యాకిల్ అవుతున్నారు. ఈ టైంలో టైటన్స్ టీం లీడ్ కోల్పోతారు అనిపించింది. బట్ డిఫెన్స్ లో అయితే టైటన్స్ టీం పాయింట్స్ స్కోర్ చేయడంతో లీడ్ ని మెయింటైన్ చేశారు. లాస్ట్ రైడ్ లో విజయ్ మాలిక్ టైం ని కిల్ చేయడానికి వెళ్ళాడు. షాద్లు ఫీల్డ్ ట్యాకిల్ చేయడంతో లాస్ట్ రైడ్ లో విజయ్ మాలిక్ మల్టీ పాయింట్స్ స్కోర్ చేశాడు. దీంతో టైటన్స్ టీం 5 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. ఈ మ్యాచ్ లో విజయ్ మాలిక్ 16 రైడ్స్ చేసి 8 రైడ్ పాయింట్స్ స్కోర్ చేశాడు. విజయ్ ని గుజరాత్ టీం కేవలం 2 టైమ్స్ మాత్రమే ట్యాకిల్ చేసింది. భరత్ కూడా 20 రైడ్స్ చేసి కేవలం 7 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. తన గుజరాత్ టీం ఏకంగా 7 టైమ్స్ ట్యాకిల్ చేసింది. మోస్ట్లీ భరత్ ని లక్కీ శర్మయే ఎక్కువసార్లు ట్యాకిల్ చేశాడు. భరత్ డూ ఆర్ డై రేస్ లో కొంతవరకు ఫెయిల్ అవుతున్నాడు. నెక్స్ట్ మ్యాచ్ లో ఇంకో ప్లేయర్ ని ట్రై చేయాలి. అంకిత్ జగ్లాన్ ఈ మ్యాచ్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. తను 5 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 4 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో కేవలం ఒక ఫెయిల్ ట్యాకిల్ మాత్రమే ఉంది. అజిత్ పవార్ 4 ట్యాకిల్స్ అటెంప్ట్ చేస్తే 4 ట్యాకిల్స్ కూడా సక్సెస్ అయ్యాయి. ముందు మ్యాచ్ లో అజిత్ పవార్ ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్స్ చేసేవాడు. బట్ నిన్న పూణేతో మ్యాచ్ లో అండ్ ఈ రోజు గుజరాత్ తో మ్యాచ్ లో ఒక్క ఫెయిల్ ట్యాకిల్ కూడా చేయలేదు. గుజరాత్ ప్లేయర్ అయిన హిమాన్షు సింగ్ 14 రైడ్స్ చేసి 5 రైడ్ పాయింట్స్ అండ్ ఒక ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. కెప్టెన్ రాకేష్ 14 రైడ్స్ చేసి 5 రైడ్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇనిషియల్ గా టైటన్స్ టీం రాకేష్ ని ట్యాకిల్ చేయడంలో ఫెయిల్ అయింది. బట్ తర్వాత ఈజీగా ట్యాకిల్ చేశారు. గుజరాత్ డిఫెన్స్ లో లక్కీ శర్మ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. తను 6 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 4 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. మరి ఈ మ్యాచ్ లో మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.